హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ దాసు ఉండ్రే. వి ఫీడ్ ద నీడ్ ప్రోగ్రాంలో ఈరోజు మనము 40 మందికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాము. అయితే గత కొన్ని వారాలుగా మేము ఆహారము పంపిణీ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని సంఘటనలు చూసినప్పుడు అయితే చాలా బాధ వేస్తుందండి. ఎందుకంటే ఇంత చలిలో కూడా కొంతమంది రోడ్ సైడ్ పండుకోవడము, వారికి వారంలో ఒక పూట 2 పూట దొరకడమే వాళ్ళకు చాలా గొప్పట. ఒక్కొక్కరి బాధ చెప్తుంటే చాలా బాధేస్తుంది. వారి యొక్క బాధలు విన్నప్పుడు నాకైతే అనిపిస్తుందండి, నేను చేసేది కేవలం చిన్నది మాత్రమే. ఎందుకంటే నా యొక్క అసలైన ఆలోచన ఏంటంటే, వారికి నేను రోజు వారి యొక్క కడుపు నింపాలనే ఆలోచన ఉన్నప్పటికీ నేను ఒక ఆటో డ్రైవర్ని మాత్రమే, నేను నింపలేను. ఎందుకంటే వారంలో ఒకసారి 50 మందికి పెట్టడమే అది నాకు ఎక్కువ అవుతుంది. అది నా స్తోమత. అంటే 50 మంది కంటే ఎక్కువ నేను పెట్టలేను. నేను కేవలం ఒక ఆటో డ్రైవర్ని మాత్రమే. వారి యొక్క బాధలు చూసినప్పుడైతే చాలా బాధేస్తుంది. ప్రతి వారం వస్తాం. ఇలాంటి వారి గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనము రోజు కంటికి ఎన్నో ఖర్చులు చేస్తాం. రోజుకు ఒక 3 రూపాయలు పక్కకి తీస్తే సగటు 30 రోజులకు 90 రూపాయలు అవుతుంది. అంటే నెలకు ఒక్కరి ఆకలి తీర్చవచ్చు. ఒక మనిషి ఒకరి ఆకలి తీర్చవచ్చు. అది పెద్ద ఖర్చు ఏమి కాదండి. వృధా ఖర్చులు ఎన్నో చేస్తున్నాం. ఎన్నో ఖర్చులు ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే మనం ఒకరి కడుపు నింపడానికి నెలకు ఒకసారి ఇవ్వడం అనేది అది పెద్ద విషయం ఏమి కాదు. ఇవ్వడం అనేది అంటే మీరు నాకేదో ఇచ్చి నేను చేయాలనేది ఇక్కడ కాదండి. మీకు టైం ఉన్నప్పుడు మీరు ఒక్కొక్కసారి ప్రయాణాలు చేస్తూ ఉంటాము. మనం ప్రయాణాలు చేస్తుంటే మనకు దారిలో అడుక్కునే వాళ్ళు కనిపిస్తారు. మతి స్థిమితం లేని వారు కనిపిస్తారు. వారిని మనం చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటాము. ఒక్కసారి వారి గురించి ఆలోచించండి. మీకు వీలైతే వారికి అన్నం పెట్టాలనే కాదు, ఆ ఒక్క పూట టిఫిన్ చేపేయడం కానీ, లేదంటే మీకు వీలైతే వారికి ఒక రైస్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇవ్వడం కానీ, ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడ మనకు పోయేది ఏం లేదండి. దయచేసి అంటే నేను తప్పుగా అనుకోకండి, నా రిక్వెస్ట్ అది. ఎంతోమంది ఉంటున్నారు. వారి యొక్క బాధ విన్నప్పుడు నేను చెప్పాలని అనుకున్నాను. నేను మీతో పంచుకుంటున్నాను. ముఖ్యంగా అన్నదానం చేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుందండి. కాకపోతే వారు చేసే పనులను బట్టి వారు బిజీ ఉండడం వల్ల అన్నదానం చేయలేకపోతున్నారు. అలాంటి వారు ఉంటే దయచేసి ఫీడ్ ద నీడ్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీరు పంపించిన ప్రతిదానిని నిరుపేదల యొక్క ఆకలి తీర్చడమే మా లక్ష్యం. నేనేమో ఉన్నోని కాదండి. నేను ఒక సాధారణమైన ఒక ఆటో డ్రైవర్ని మాత్రమే. నేను ఆటో నడిపిస్తూనే నేను బ్రతుకుతూ నాతో పాటు ఒక వారానికి ఒక 50 మంది ఆకలి తీర్చాలనే ఒక సంకల్పం కలిగి ఉన్నాను అంతే. నేను ఆస్తులు అంతస్తులు అంటూ నాకు ఏమీ లేవండి. దయచేసి గమనించండి. ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ ఉంటున్నారు. నేను గత కొన్ని వారాలుగా చూస్తున్నప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తన బాధలు చెప్పుకుంటున్నారు. మేము వెళ్ళినప్పుడైతే మేము వెళ్ళే వరకు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటున్నారు. మేము వెళ్ళగానే ఏడుస్తున్నారు. అయ్యా, మేము అన్నం తినకుండా 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది. మేము ఓన్లీ నీళ్ళు తాగి మాత్రమే బ్రతుకుతున్నాం, మాకు ఇచ్చేవారు లేరు. అట్లా అన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి తినకుంటున్నారంటే వారి యొక్క మనోవేదన ఎంత ఉంటుంది, వారి యొక్క కడుపు ఎంత ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మేము సాధారణంగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు తింటాము. ఒక్క పూట తక్కువ అయితేనే మేము ఆకలికి తట్టుకోలేము. అలాంటిది వారు 3 రోజులుగా ఆకలితో ఉంటున్నారు, 4 రోజులుగా ఆకలితో ఉంటున్నారంటే వారి యొక్క హృదయం ఎంత బాధపడి ఉంటుంది, వారు ఎంత మనోవేదన చెంది ఉంటారు. అయినా వారు ఏం చేయలేరు కదా. ఈరోజు వంట కోసం అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నామండి. ఇక పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, అలాగనే పూలగోబీ, పెసరపప్పు, ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం కూర చేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పప్పు కూర కోసం గంజి అయితే పెట్టేసుకున్నాం. ఆయిల్ పోసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. అలాగే ఇక ఆవాలు వేసుకుందాం. పచ్చిమిర్చి, అలాగనే ఉల్లిగడ్డ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకుందాం. అడుగు కలుపుకుంటుంది. టమాటాలు వేసుకుందాం.
మనం తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత పసుపు, తగినంత కారం. ఇప్పుడు మనము ఉడకబెట్టుకొని ఉంచిన ఇక పప్పుని మనము పోసిద్దాం. పెసరపప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి, మరిగిందండి. ఇప్పుడు మనం సాంబార్ వేసుకొని దించేసుకుందాం. మనం పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఇప్పుడు మనం దించేసుకుందాం. టమాటాలు అయితే మంచిగా ఉడికినాయి. ఇప్పుడు మనము పూలుగోబి వేసుకుందాం. ఇప్పుడు మనము కట్ చేసుకొని పెట్టుకున్న గోబీ వేసుకుందాం. కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. అన్నం ప్యాకింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అలాగనే పూలగోబీ కూర ప్యాకింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అలాగనే పెసరపప్పు కూర ప్యాకింగ్ చేయడం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక మనం ఆటోలో వేసుకొని బయలుదేరడానికి ఇక మేము సిద్ధంగా ఉంటున్నాం. ఆటోలో అయితే టోటల్ అన్నం ప్యాక్ చేసి పెట్టుకున్నామండి. ఈ మ్యాన్ పవర్ లేక చాలా ప్రాబ్లం అవుతుంది, అందుకే ఈ టైం వరకు అవుతుంది. మేము వారి యొద్దకు వెళ్ళినప్పుడు దాదాపు టైం 10 గంటలు అవుతుంది. అప్పటి వరకు వారు ఆకలితోనే అలాగనే పండుకొని ఉన్నారు. మేము వెళ్ళి లేపిన తర్వాత లేచి వచ్చి వారి ఆహారాన్ని తీసుకెళ్లారు. ఈ తాత అయితే ఆకలితో అలాగనే పండుకొని ఉన్నాడు. మేము వెళ్ళేసరికి చూడండి ఒకసారి ఎలా లేచాడో చూడండి. చూస్తే చాలా బాధేస్తుంది తాతను. ఇక్కడైతే ఇద్దరు ఉంటారు. వాళ్ళ ఇంట్లో కరెంటు కూడా లేదు. వాళ్ళు ఎవరైనా ఇస్తే తింటారు, లేకపోతే అట్లానే ఉపవాసం పండుకుంటారు. మేము ప్రతి ఆదివారం వెళ్తాము. వారికి ఖచ్చితంగా మేము ఇచ్చేస్తాము. వారంలో ఒకసారి ఖచ్చితంగా వారి దగ్గర వెళ్తాము.